ఎంత పెద్ద లెజెండ్ అయినా కావచ్చు, ఎంత పెద్ద కోటీశ్వరుడైనా కావచ్చు, ఎంత పెద్ద పండితుడైనా కావచ్చు, ఎంత పెద్ద స్టార్ అయినా కావచ్చు, అతని వృద్ధాప్యాన్ని ఆపలేడు. అతని తెల్ల జుట్టును ఆపలేడు. అతని యొక్క మరణాన్ని ఆపలేడు. అతని యొక్క కనురెప్పను ఆపలేడు. అతని యొక్క గుండెకాయను ఆపలేడు. అతనికి వచ్చే పరిస్థితులను ఆపలేడు. కానీ ఒకటే ఒకటి మన చేతిలో ఉంది. అదేంటి అంటే సంకల్పం, స్వేచ్ఛ. తనలో ఉన్నటువంటి గొప్ప సంకల్పాన్ని మంచి వైపు ఉపయోగించవచ్చు. తనలో ఉన్న సంకల్పంతో చెడు వైపుకు వెళ్ళవచ్చు. అంటే మనిషి చనిపోయినా కానీ అతనిలో మిగిలే విషయం ఏంటి అంటే అతను ఏ వైపు తన సంకల్పాన్ని నిలుపుకున్నాడు. ఇక్కడ ఎవరైతే ఈ వృద్ధాప్యం మరణం వచ్చేలోపు ఎవరైతే క్రియేటర్ని తెలుసుకుంటారో, ఎవరైతే జీవితం పరమార్థం తెలుసుకుని అసలైన విషయం దేవుడు ఒక్కడనే విషయం ఏకమవుతారో, దేవుడు ఒక్కడనే విషయంలో అందరూ ఏకమవుతారో వాళ్లకు అక్కడ శాశ్వత జీవితం, అన్లిమిటెడ్ జీవితం ఒకటి ఉంది అనేది ఈ ప్రపంచమే మనకి చెప్తుంది. ఎప్పుడైతే లిమిటెడ్ శాంపుల్ జీవితం ఒకటి ఉంటుందో, ఒరిజినల్ శాశ్వత జీవితం ఇంకోటి ఉంటుంది, అన్లిమిటెడ్ జీవితం ఇంకోటి ఉంటుంది. ఇది అర్థం చేసుకోవడమే. ఇది అర్థం చేసుకున్నవాడే లెజెండ్.